కాళేశ్వరంలో సరస్వతి అంత్యపుష్కరాలు ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగుతున్నాయి. 5వ రోజున ఆదిలాబాద్కు చెందిన శ్రీ సీతారామచంద్ర గోపాలకృష్ణ మఠం పీఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి స్వామీజీ త్రివేణి సంగమంలో పుష్కర స్నానం ఆచరించారు. నదీమ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయానికి చేరుకోగా వేద పండితులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. ఆలయంలో కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారికి పంచామృతాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ శుభానంద మహాసరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. పుష్కరాల సందర్భంగా నదిలో స్నానమాచరించడానికి వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భారీగా తరలివచ్చిన భక్తులతో కాళేశ్వరం పుణ్యక్షేత్రంలో రద్దీ నెలకొంది. మహిళలు ప్రవాహంలో దీపాలను వదిలారు. ద్విలింగాలను కనులారా వీక్షించి మహాదేవుణ్ణి ఆరాధించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తున్నారు.